ఇవ్వనండి. ఇవాళ రెసిపీ వెరైటీగా పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర మిక్స్ చేసి ఎలా వండాలో ఇప్పుడు చూసుకుందాం రండి. కడిగేసి ఇలా పెట్టుకోవాలండి. కుక్కర్లో వేసుకోవాలి. పసుపు, 2-3 పచ్చిమిర్చి, సాల్ట్, కారము, కొత్తిమీర, తోటకూర, పాలకూర, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కాచిన పాలండి, పాలు పోసుకోవాలి. డైరెక్ట్ పాలు కాకుండా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి పాలల్లో. ఇలా పప్పు మునిగేంతవరకు పోసుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ అయ్యే వరకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పెట్టుకోవాలి. హెల్దీ పప్పు అండి. పప్పు ఉడికాక ఇలా ఉంటుంది. ఆవగింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కి ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలండి. పసుపు, ఉడికించుకున్న పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్దీ రెసిపీ ఇది. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.